గురువుగారు, తనను ప్రేమించిన దేవయానిని కచుడు ఎందుకు వివాహం చేసుకోలేదు? కచుడు బృహస్పతి పుత్రుడు, దేవయాని శుక్రాచార్యుని కూతురు. శుక్రాచార్యుడు శివుని ఆరాధించి మృత సంజీవిని విద్యను సొంతం చేసుకుంటాడు. ఆ విద్యా ప్రభావంతో దేవతలతో యుద్ధం చేస్తూ మరణించిన రాక్షసులనందరినీ బ్రతికిస్తూ ఉంటాడు. ఇది గమనించిన బృహస్పతి తన కుమారుడైన కచుణ్ణి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన శుశ్రూష చేస్తూ విద్యాభ్యాసం కొనసాగించమని పురమాయిస్తాడు. కచుడు బృహస్పతి పుత్రుడని తెలిసి శిష్యుడిగా తన దగ్గరకు వచ్చినందుకు ఆయనకు అన్ని విద్యలు నేర్పిస్తూ ఉంటాడు, మృత సంజీవిని విద్య తప్ప. అద్భుతమైన తన వినయంతో ప్రవర్తనతో శుక్రాచార్యుణ్ణి ఆకట్టుకుంటాడు కచుడు. కచుని పట్ల అమితమైన అనురాగంతో ఉన్న శుక్రాచార్యుని ప్రవర్తనను చూసిన రాక్షస కుమారులకు కచుడంటే ఈర్ష్య ఏర్పడుతుంది. కచుని ప్రవర్తనను చూసి శుక్రాచార్యుని కూతురైన దేవయాని కూడా కచుడిని ప్రేమిస్తుంది. ఆయనను వివాహం చేసుకుందాం అనుకుంటుంది. రాక్షస కుమారులు కచుడిని ఏ విధంగానైనా మట్టు పెట్టాలని ఆలోచిస్తారు. కానీ చంపిన గురువైన శుక్రాచార్యుడు తన మృత సంజీవిని విద్యతో కచుడిని మళ్ళీ బ్రతికించగలుగుతాడని తెలుసుకున్నటువంటి రాక్షస కుమారులు కచుడిని చంపి బూడిద చేసి సురాపానంలో మిళితం చేసి సురాపాన ప్రియుడైన శుక్రాచార్యుడికి ఆ పానీయాన్ని అందిస్తారు. ఈ విషయం తెలియని శుక్రాచార్యుడు దాన్ని సేవిస్తాడు. అనంతరం విషయం గ్రహిస్తాడు. కచుడంటే తనకు తన కుమార్తెకు అమితమైన అనురాగం. కచుడిని ఎలా బయటికి తీసుకురావాలి ఆలోచించి ఉదరంలో ఉన్న కచుడితో నీకు మృత సంజీవిని విద్యను నేర్పిస్తాను, నీవు నా పొట్ట చీల్చుకొని బయటికి రా, అనంతరం ఆ మృత సంజీవిని విద్యతో నన్ను బ్రతికించు అని తరుణోపాయం చెబుతాడు. అలానే ఉదరం నుంచి బయటికి వచ్చినటువంటి కచుడు తిరిగి తన గురువును బ్రతికిస్తాడు. తాను వచ్చిన పని అయింది కనుక తిరిగి దేవలోకానికి వెళ్ళటానికి సంసిద్ధుడవుతాడు కచుడు. అప్పుడు దేవయాని తన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తీకరిస్తుంది. అప్పుడు కచుడు అంటాడు, నేను కూడా శుక్రాచార్యుడు ఉదరం నుంచే ఉద్భవించాను కనుక నీవు నాకు సోదరితో సమానం, నిన్ను నేను వివాహం చేసుకోలేను అని తన అనంగీకారాన్ని తెలియజేస్తాడు. కుపితురాలైనటువంటి దేవయాని మృత సంజీవిని విద్య నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చావు, నన్ను వివాహం చేసుకోలేదు కనుక ఆ మృత సంజీవిని విద్య నీకెందుకు పనికిరాదు, దాని ద్వారా నువ్వు ఎవరినీ బతికించలేవు అంటూ శపిస్తుంది. అప్పుడు కచుడంటాడు, నేను ఎవరినీ బ్రతికించలేకపోవచ్చు, ఈ విద్యను నేను వేరే వాళ్ళకు నేర్పిస్తాను, వారి ద్వారా మా కోరిక నెరవేరుతుంది అంటూ కచుడు దేవయానిని వివాహం చేసుకోవటానికి నిరాకరించి గురుపుత్రిక సోదరితో సమానం, అంతేకాకుండా శుక్రాచార్యుడు ఉదరం నేను చీల్చుకొని నేను బయటకు వచ్చాను కనుక నువ్వు నాకు చెల్లెలి అవుతావు అని తెలియజేసి వివాహం చేసుకోవటానికి నిరాకరించి శుక్రాచార్యుని ఆశ్రమించి నిష్క్రమిస్తాడు. ఇది కచుడు దేవయానిని వివాహం చేసుకోకపోవటానికి కారణం.